హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, సో జావాలో టైప్ కాస్టింగ్ ఎన్ని రకాలు అండ్ ఈ టైప్ కాస్టింగ్ ఎలాగ హెల్ప్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే హ్యాండ్స్ ఆన్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఇంతకీ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? సో బై డెఫినేషన్ టైప్ కాస్టింగ్ ఈజ్ సింప్లీ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఓకే, సో మీరు మన ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మనం మల్టిపుల్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అలా ఒక్క డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. అండ్ జావాలో టూ టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఉందన్నమాట. అండ్ దోస్ ఆర్, ద ఫస్ట్ వన్ ఈజ్ వైడనింగ్ కాస్టింగ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నారోయింగ్ కాస్టింగ్. ఓకే, సో ఇంతకీ ఈ వైడనింగ్ కాస్టింగ్ అంటే ఏంటి, నారోయింగ్ కాస్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ సి వాట్ ఈస్ దిస్ వైడనింగ్ కాస్టింగ్. సి, వైడనింగ్ కాస్టింగ్ మీన్స్ కన్వర్టింగ్ a smaller data type into a larger data type. Okay, so smaller to larger. సో ఒక స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని వైడనింగ్ కాస్టింగ్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ఆటోమేటిక్, సో వీ నో నీడ్ టు do it implicitly. So Java does this automatically anamata. Okay, so here as we are moving from a smaller container to a bigger container, we don't lose any data here. Okay, so there won't be any data loss because we are moving into a big container. So ఒక స్మాల్ కంటైనర్ ఉన్న వాటర్ని తీసుకొని ఒక బిగ్ కంటైనర్లో మీరు పోస్తే మీరు అక్కడ ఎలాంటి వాటర్ని లూజ్ అవ్వరు. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ వైడ్ కాస్టింగ్ ఎగ్జాంపుల్. ఓకే, సో స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి మార్చడాన్ని వైడనింగ్ కాస్టింగ్ అంటాం. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి లాస్ ఆఫ్ డేటా ఉండదు. సో when we do some hands on, you will get to understand better about this. Okay, సో ఇక్కడ ఎలాంటి డేటా టైప్స్ని మనం కన్వర్ట్ చేయగలం అంటే, సో మనం స్మాల్ డేటా టైప్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫ్రమ్ బైట్ టు షార్ట్ అండ్ షార్ట్ టు ఇంట్ అండ్ ఇంట్ టు లాంగ్ అండ్ దెన్ లాంగ్ టు ఫ్లోట్ అండ్ ఫ్లోట్ టు డబుల్. సో ఇలా మనం స్మాల్ డేటా టైప్స్ నుంచి లార్జర్ డేటా టైప్స్కి కన్వర్ట్ చేయగలం. అండ్ దేర్ వోంట్ బి ఎనీ లాస్ ఆఫ్ డేటా. సో మీరు ఒక 2 అనే ఇంటీజర్ని తీసుకున్నట్లయితే ఆ 2ని బైట్లో తీసుకున్నట్లయితే దాన్ని షార్ట్ డేటా టైప్కి మార్చొచ్చు అండ్ అక్కడ ఎలాంటి డేటా లాస్ అవ్వదు. అండ్ అలాగే మీరు ఏవైనా సరే ఇంటీజర్ వాల్యూస్ తీసుకొని వాటిని డెసిమల్ వాల్యూస్లో కూడా మార్చొచ్చు వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ డేటా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వైడనింగ్ కాస్టింగ్. అండ్ లెట్స్ సీ వాట్ ఈస్ నారో కాస్టింగ్. ఓకే, సో నారో కాస్టింగ్ అంటే ఏంటి? సో హియర్ we are converting larger data type to smaller data type. Okay, so when we convert a larger data type to smaller data type, it is called narrowing casting, and this should be done implicitly. So we have to do this. There won't be any automatic conversions by Java. Okay, సో ఇక్కడ మనకు మనమే ఇంప్లిసిట్గా ఈ లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్స్కి మారుస్తాం. అండ్ ఇక్కడ జావా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయదు అండ్ దేర్ వుడ్ బి లాస్ ఆఫ్ డేటా. సో దేర్ వుడ్ డెఫినెట్లీ బి లాస్ ఆఫ్ డేటా వెన్ వి కన్వర్ట్ ఫ్రమ్ లార్జర్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ నారో కాస్టింగ్. అండ్ ఈ నారో కాస్టింగ్లో మనం జస్ట్ రివర్సల్ ఆఫ్ దిస్ ఆర్డర్. సో ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్ అండ్ ఫ్లోట్ టు లాంగ్, లాంగ్ టు ఇంట్, షార్ట్ అండ్ బైట్ అండ్ సో ఆన్. సో ఇలా మనం బ్యాక్ నుంచి ఫ్రంట్కి లాంగ్ డేటా టైప్ నుంచి షార్ట్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే దాన్ని నారో కాస్టింగ్ అంటాం. అండ్ ఇక్కడ మనకి డేటా లాస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఇంప్లిసిట్గా మనమే చేయాలి. సో ఈ నారో కాస్టింగ్ ఎలా జరుగుతుంది అండ్ ఈ వైడ్ కాస్టింగ్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం విత్ హ్యాండ్స్ ఆన్, సో దట్ యూ విల్ గెట్ ఏ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, ఐ హోప్ మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని మీరు అప్ టు డేట్గా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఇఫ్ నాట్, ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ దోస్ వీడియోస్ సో దట్ యూ విల్ బీ ఆన్ ట్రాక్. ఓకే,
సో మనం ఈ ప్లేలిస్ట్ కంప్లీట్గా కోర్ జావా కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తాం. సో ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో హియర్ లెట్స్ క్రియేట్ ఎ క్లాస్ and let me give the main method. సో మీరేం చేస్తారంటే ప్రతిసారి నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీరు హ్యాండ్స్ ఆన్ చేయండి. సో మీరు కూడా మీ అంతటికి మీరే హ్యాండ్స్ ఆన్ చేసినట్లయితే మీకు ఇంకా బాగా గుర్తుండిపోతాయి కాన్సెప్ట్స్. ఓకే, సో ప్రతి వీడియోలో నేను చెప్పిన హ్యాండ్స్ ఆన్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా మీరు ఫాలో అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ యూ డోంట్ ఈవెన్ ఫర్గెట్ దోస్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. సో లెట్స్ సే when you go to an interview, so the interviewer may ask వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ ఇన్ జావా. ఓకే, సో ఎక్కువ ఇంటర్వ్యూస్లో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి అడుగుతారు అండ్ అలాంటప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మీ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఓకే, సో ప్రిపేర్ వెల్. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వైడనింగ్ కాస్టింగ్. సో లెట్స్ టేక్ some integer value int n is equal to 10, and if you want to convert this int to a float, so float num2 is equal to n. సో ఇలా మీరు ఒక స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని వైడ్ కాస్టింగ్ అంటాం. అండ్ ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చూసారా, మనం జస్ట్ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం అండ్ ఫ్లోట్ num2 అనే వేరియబుల్ తీసుకొని ఎన్ని డైరెక్ట్గా దానికి అసైన్ చేసాం. సో మనం ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ చేయట్లేదు. సో డైరెక్ట్గా సింపుల్గా ఆ వేరియబుల్ని ఇంటీజర్ అనే వేరియబుల్ని తెచ్చి ఫ్లోట్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం అంతే. సో జావాని ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది బిహైండ్ ద సీన్స్. ఓకే, లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ num2. ఓకే, సో దట్ యూ విల్ సీ ద డిఫరెన్స్. సో దిస్ షుడ్ ప్రింట్ value with dot 0. So see here 10.0, but if you print n it would simply be 10. See, and if you want even you can check the data type. సో మనం ప్రీవియస్ వీడియోలో డేటా టైప్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాను కదా. సో అలా మీరు డేటా టైప్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇలా మనం స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని వైడనింగ్ కాస్టింగ్ అంటాం అండ్ దిస్ ఈజ్ ఆటోమేటిక్. సో ఇలా మీరు ఏ వాల్యూని అయినా చేంజ్ చేయొచ్చు. సో లెట్సే మీరు ఇక్కడ ఒక బైట్ వాల్యూ తీసుకున్నారనుకోండి, బైట్ n ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి దాన్ని ఫ్లోట్గా మార్చొచ్చు, లేదా ఈవెన్ యూ కెన్ ఈవెన్ చేంజ్ ఇట్ టు ఇంట్ num2 ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి అలా మార్చొచ్చు. ఓకే, సో హియర్ వీఆర్ నాట్ లూజింగ్ ఎనీ వాల్యూస్ హియర్. సో సి the value is 10 and also we are getting the same value even after changing its type. ఓకే, సో ఎలాంటి లాస్ అనేది డేటా లాస్ అనేది అవ్వట్లేదు వైడనింగ్ కాస్టింగ్లో. ఓకే, సో నౌ లెట్స్ సి నారో కాస్టింగ్. సో మనం ఇప్పుడు బిగ్గర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ టేక్ ఎ వాల్యూ ఇంట్ sorry let's take a float n1 is equal to 90.97, and if we want to convert this float into an int, so int n2 is equal to n1. సో ఇది మనం ఇందాకల వైడ్ కాస్టింగ్లో ఆటోమేటిక్గా n1 అనే వాల్యూ తీసుకొని n2కి దాన్ని అసైన్ చేస్తే వైడ్ కాస్టింగ్లో అయితేనేమో ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నారో కాస్టింగ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ కీవర్డ్ లైక్ దిస్ int.
సో ఇలా చేసినప్పుడే మీకు ఈ ఫ్లోట్ వాల్యూ అనేది ఇంట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా మీరు ఇంట్ అనే కీవర్డ్ ఇక్కడ వాడకపోతే యూ క్యాన్ కన్వర్ట్ దిస్. ఓకే, సో దట్ వాట్ ఐ సెడ్. సో నారో కాస్టింగ్ ఈజ్ ఇంప్లిసిట్, సో వీ హ్యావ్ టు convert it. Okay, so narrow casting is implicit, so that's why we have to use a keyword here saying like we are converting n1 to int, and n2 is the integer type variable which is holding this particular value. Okay, so now let's try to print that value. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం n1 ఈజ్ ఈక్వల్ టు 90.97 కదా. సో దాన్ని మనం n2లో కన్వర్ట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 90 వచ్చింది, బట్ ఒరిజినల్ వాల్యూ 90.97. సిన్స్ we converted a larger data type to smaller data type, we lost some part of the original value. Okay, సో ఇది లాసీ కంప్రెషన్. ఓకే, సో మనకి ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ లెట్స్ ట్రై టు డివైడ్ టూ వాల్యూస్. సో లెట్స్ టేక్ ఇంట్ val1 is equal to 9 and int val2 is equal to 29. సో లెట్స్ ట్రై టు డివైడ్ దీస్ టూ నెంబర్స్. సో మనం డివైడ్ చేసినప్పుడు డెసిమల్స్లో వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఫ్లోట్ డేటా టైప్ వాడదాం. సో ఫ్లోట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు val2 బై val1. సో మనం డివిజన్కి యూజ్ చేసే సింబల్ ఫార్వర్డ్ స్లాష్. సో val2 బై val1, సారీ. సో ఇలా మనం వాల్యూ 2ని వాల్యూ 1 తోటి డివైడ్ చేసి వచ్చిన వాల్యూని రిజల్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ లెట్స్ ట్రై టు ప్రింట్ దట్ వాల్యూ. సో రిజల్ట్, సో గెస్ ద అవుట్పుట్. సో we got 3. సో here we got 3, but is that the actual value? సో మీరు 29ని 9తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 3నా? థింక్ ఆఫ్ ఇట్. ఈజ్ 9 3s are 29? నో, రైట్? 9 3s are 27. దెన్ వేర్ ఈస్ ద రిమైనింగ్ పార్ట్ వెంట్? సో ఇక్కడ మనం val2 డివైడ్ బై val1 చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఒక ఇంటీజర్. ఎందుకు? ఎందుకంటే వాల్యూ 1 అండ్ వాల్యూ 2 ఇంటీజర్స్గా తీసుకున్నాం, అండ్ 2 ఇంటీజర్స్ని మనం డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఒక ఇంటీజర్. బట్ దాన్ని మనం రిజల్ట్ వేరియబుల్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్కి అసైన్ చేసాం కాబట్టి అది 3.0 అయింది. ఓకే, సో ఫస్ట్ వాల్యూ 2 బై వాల్యూ 1 డివైడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 3, దాన్ని మనం ఫ్లోట్ డేటా టైప్కి అసైన్ చేసాం కాబట్టి 3.0 వచ్చింది. సో మనం లూజింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ వాల్యూ. సో ఇలా మనకి ఒరిజినల్ వాల్యూ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఒక ఫ్లోట్ డేటా టైప్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇంప్లిసిట్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇలా మెన్షన్ చేసినప్పుడు మనకి ఎలాంటి లాస్ ఆఫ్ కన్వర్షన్ అవ్వకుండా ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, సి. సో లేదా మీకు ఇలా కాకుండా ఇంప్లిసిట్గా మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఈ వాల్యూస్ని కూడా మీరు ఫ్లోట్లో తీసుకోవాలి. సో ఎనీ వేరియబుల్ వాల్యూ, ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూని మీరు ఫ్లోట్లో తీసుకున్నట్లయితే అప్పుడు మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా ఫ్లోట్లోనే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. అండ్ లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. సో టైప్ కాస్టింగ్ అంటే it's a process of converting one data type to another data type. Okay, and there are two types of typecasting. One is widening casting and the other one is narrowing casting. Okay, so e widening casting anedi lossy compression, sorry, lossless. So this is lossless and this is lossy compression.
ఓకే. సో మనం స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్కి కన్వర్ట్ చేయాలంటే వైడనింగ్ అంటాం. అండ్ మనం లార్జ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని నారో కాస్టింగ్ అంటాం.